నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీవీపీ పాఠశాల దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తిండి సరిగా పెట్టడం లేదని పిల్లలు ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు చేరారు. పిల్లలను ఇళ్లకు తీసుకువెళ్తామని చెప్పగా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దీంతో పేరెంట్స్ ఆందోళనకు దిగారు. కొందరు విద్యార్థులు స్కూల్ గోడ దూకి బయటకు వచ్చారు. గత 2 వారాలుగా స్కూల్లో ఒక టీచర్ మాత్రమే ఉన్నాడు. ఫుడ్ సరిగా పెట్టడం లేదని విద్యార్థులు తల్లిదండ్రులకు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో అధికారులు ప్రభుత్వంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలకు తిండి పెట్టలేని ప్రభుత్వం ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే మా పిల్లల్ని మేము తీసుకుపోతున్నాము. మీరు వచ్చిన తర్వాతనే పేరెంట్స్ మీటింగ్ పెట్టుకుంటాము. పిల్లల్ని పంపము. ఫస్ట్ మేమే వచ్చి పేరెంట్స్ మీటింగ్ పెట్టుకున్న తర్వాతనే మీ పిల్లల్ని ఇప్పుడు మేము తీసుకొస్తాం. మా పిల్లలు మీకు అప్పచెప్పే పిల్లలు మా టైంలో వచ్చిన తర్వాతనే మీ పిల్లలు అప్పటి వరకు అంతే మేడం. మీరు కూడా ప్రొద్దున వచ్చినా మేడం. మేము ఎంతమంది పిల్లలు వచ్చిండ్రు. ఇప్పుడు 9:30కి వచ్చిండ్రు పేరెంట్స్. ఇంకా పంపిస్తలేరు. ఇప్పుడు అందరు ఇక్కడ గేట్ దగ్గర ఉంటున్నారు. గొడవలొద్దు, ఏమొద్దు మేడం. ప్రశాంతంగా మా పిల్లల్ని మాకు అప్పచెప్పండి. తర్వాత మాట్లాడుకుందాం మేడం. అంతే. మీరు కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు మేడం. మేము కూడా చూస్తూ ఉంటున్నాం మేము రోజు. అయితే మా పిల్లల్ని మేము తీసుకుపోతున్నాము. మీరు వచ్చిన తర్వాతనే పేరెంట్స్ మీటింగ్ పెట్టుకుంటాము. పిల్లల్ని పంపము. ఫస్ట్ మేమే వచ్చి పేరెంట్స్ మీటింగ్ పెట్టుకున్న తర్వాతనే మీ పిల్లల్ని ఇప్పుడు మేము తీసుకొస్తాం. మా పిల్లలు మీకు